హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు సూపర్ ఫ్యాక్ట్. ఇవాళ మనం ఏం తెలుసుకోబోతున్నాం అంటే జనరల్గా మనకు హైదరాబాద్ అనగానే హైదరాబాద్ బిర్యానీ, ఇంకా సమోసా, ఇంకా చాయ్, స్ట్రీట్ ఫుడ్స్ హైదరాబాద్ చాలా ఫేమస్ అని మనకు తెలుసు. ఇంకా రీసెంట్గా ఈ విషయం తెలిస్తే మాత్రం మీరు చాలా షాక్ అవుతారు. ఏంటంటారా? ఎన్సిఆర్బి, నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో అనేది ఇండియా వైజ్గా ప్రతి సంవత్సరం డిఫరెంట్ క్రైమ్స్ కావచ్చు, ఇంకా కల్తీ కావచ్చు, ఇంకా డిఫరెంట్ ఇలా సర్వే చేస్తుందన్నమాట. రీసెంట్గా ఈ సంస్థ చేసిన సర్వేలో ఏం తేలింది అంటే టోటల్ ఇండియా వైడ్గా కూడా మన హైదరాబాద్లోనే కల్తీ ఎక్కువగా ఉన్నట్టు రిపోర్ట్ వచ్చింది. రీసెంట్గా దేశంలో ఉన్న 19 మెట్రోపాలిటన్ సిటీస్ ఉంటాయి కదండి, దాంట్లో రకరకాలుగా 291 కల్తీ ప్రొడక్ట్స్ సంబంధించిన కేసు నడిస్తే దాంట్లో దాదాపు 246 కేసులు మన హైదరాబాద్ నుంచే నమోదయ్యాయి. అయితే చూసుకోండి ఎంత కల్తీ మన హైదరాబాద్లో రన్ అవుతుంది. ఫ్రైడ్ రైస్ కానీ, బిర్యానీ కానీ ఇలాంటివి చిరుతిళ్ళు సాటర్డే సండే వస్తే పిల్లలు తీసుకొని మరి వెళ్ళి తింటూ ఉంటాం. అలా వెళ్ళేవారు చూసుకోండి, 246 రకాల పదార్థాలతో దేశం మొత్తంలో కూడా 19 మెట్రోపాలిటన్ నగరాల్లో మన హైదరాబాద్ అనేది కల్తీలో నెంబర్ 1గా ఉంది. వీళ్ళు రీసెంట్గా ఒక పర్సన్ డైరెక్ట్గా రకరకాల బ్రాండ్స్ ఉంటాయి కదండి, షాంపూ, టీ పౌడర్, ఇలా చాలా రకాల పెద్ద పెద్ద కంపెనీలనే డైరెక్ట్గా బోల్తా కొట్టించేసి దొరికిపోయాడు. ఇంకొకటి ఏంటంటే రీసెంట్గా అల్వాల్లో ఒక పర్సన్ మనకి ఈ మధ్య బాగా ఫేమస్ అయింది షవర్మాస్ అని. దాంట్లో మయనీస్ సంథింగ్ ఏదో ఉంటుందంట. ఆ పదార్థాన్ని కల్తీ చేయడం వల్ల దాదాపు 15 మంది హాస్పిటల్ పాలయ్యారు. ఇంకా మేజర్గా ఏంటంటే మనం డిఫరెంట్గా బజ్జీలు కానీ, సమోసాలు కానీ తినే చోట్లల్లో ఏంటంటే మనం ఒక నూనెని ఒకటి లేదా 2 సార్లు మరిగిస్తే దాంట్లో ఫ్రీ రాడికల్స్ అనేవి ఉత్పత్తి అవుతాయి. ఇవి ఎక్కువగా ఉత్పత్తి అయితే మన శరీరానికి హాని అని వైద్య నిపుణులు చెప్తున్నారు. సో ఫ్రీ రాడికల్స్ శాతం అనేది ఆ ఆయిల్లో 25% కంటే ఎక్కువగా ఉంటే ఖచ్చితంగా మార్చాల్సిందని డాక్టర్స్ సూచిస్తున్నారు. ఇంకా మన ఈ కల్తీ నూనె, కల్తీ పదార్థాలు, కల్తీవి అన్ని అడల్టరెంట్స్ లాంటివి ఎక్కువగా తీసుకుంటే మనకు గుండె, కాలేయం, అలాగే క్యాన్సర్స్ ఎక్కువగా వచ్చే అవకాశాలు ఉన్నాయి అనేది మన వైద్యులు సూచిస్తున్నారు. మీరు బయటికి వెళ్ళినప్పుడు తినకపోవడం ఉత్తమం అనేది నేను చెప్తున్నాను. అలాగే ఏదైనా తినాల్సి వస్తే అక్కడ హోటల్స్లో ఆయిల్స్ కానీ, ఏదైనా కల్తీ అడల్టరెంట్స్ కానీ కనిపించినట్లయితే కనుక మీరు ఇక్కడ కనిపిస్తున్న టోల్ ఫ్రీ నెంబర్ ఉంది కానీ ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్ అథారిటీ ఆఫ్ ఇండియా అనేవాళ్ళు మనకి ఈ కంప్లైంట్స్ అనేది తీసుకొని వాటి మీద రైడ్ చేసేసి రకరకాలుగా వాళ్ళ ఆ స్టాండర్డ్స్ ఉంటేనే వాటికి పర్మిషన్ ఇస్తారు, లేదంటే సీజ్ చేస్తారు. సో ఫ్రెండ్స్, మరొక మంచి ఫ్యాక్ట్తో మేము ముందుకు వస్తాను.